మరో సినిమాని కంప్లీట్ చేసే పనిలో ప్రభాస్, ఇంకా ముంబైలోనే ఉన్న అల్లు అర్జున్, బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్, మళ్ళీ జాయిన్ అయిన నాగ చైతన్య, ఇలా టైట్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న సినిమాల షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, ఏ సినిమా ఏ సెట్ మీద ఉందో డీటెయిల్డ్ గా చూద్దాం. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని అనౌన్స్ చేయడమే కాదు, అంతే స్పీడ్ గా షూటింగ్ కూడా చేస్తున్నారు. రాజాసాబ్ ని ఈ వారం బరిలోకి దింపుతున్న ప్రభాస్ మరోవైపు తన నెక్స్ట్ సినిమాల షూట్ ని కూడా సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. పాన్ వరల్డ్ వైడ్ గా అంచనాలు పెంచేసిన రాజమౌళి షూటింగ్ ని కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా అంతే హై స్పీడ్ తో చేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ శంషాబాద్ తాహెర్ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. హై ఎండ్ క్వాలిటీతో గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబైలోనే షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాని ఈ సమ్మర్ లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంది టీం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రీసెంట్ గా వేసిన ఈ భారీ సెట్ లో మెయిన్ లీడ్స్ మధ్య ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కిస్తోంది టీం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయింది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో ఈ మధ్యనే స్టార్ట్ అయిన సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ ని ఫిక్స్ చేసుకుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ ని ప్లాన్ చేస్తోంది టీం. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా వరుస పెట్టి షెడ్యూల్స్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు కూడా పాన్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ భారీ సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎక్కడెక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయో చూద్దాం. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నాని శ్రీకాంత్ ఓదిలా డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ అవుతోంది. 30 ఎకరాల్లో భారీ సెట్ వేసిన టీం మేజర్ సీన్స్ అన్ని కూడా ముచ్చింతల్లోనే షూట్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ మార్చి 26నే రిలీజ్ పక్కా అని క్లారిటీ ఇచ్చేసింది. విజయ్ దేవరకొండ, దిల్ రాజు, రవికిరణ్ కోలా కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ ట్రిప్ కి వెళ్లిన విజయ్ దేవరకొండ ఈ షెడ్యూల్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవుతున్నారు. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన నాగ చైతన్య వృషకర్మకి చిన్న బ్రేక్ ఇచ్చి మళ్లీ షూట్ స్టార్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఈ ఒక్క సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్న నాగ చైతన్య ఈ సినిమాని తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా చెబుతున్నారు. భారీ మేకింగ్ తో నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో భారీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటికట్టు రోహిత్ డైరెక్షన్ లో సాయి దుర్గా తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమా షూటింగ్ తుక్కుగూడలో భారీ సెట్స్ లో కంటిన్యూ అవుతోంది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరికి రిలీజ్ ప్రీపోన్ చేసుకున్న ఫంకీ సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలని షూటింగ్ స్పీడప్ చేసింది టీం. సితారా నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఫంకీ సినిమాకి జాతిరత్నాలు అనుదీప్ డైరెక్టర్. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కినేని అఖిల్ ఇంకా తన లెనిన్ సినిమాని చెక్కే పనిలో ఉన్నారు. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ అయిపోయిన ఈ సినిమా ఒకసారి హీరోయిన్ మారి మరోసారి సీన్స్ రీషూట్ తో డిలే అవుతూ వస్తోంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాని కాస్త మూవ్ చేసిన లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది.